వెనక్కి తప్పుకోరా, తప్పుకో. స్టాప్. Come on, search! Go! Go! రే పోలీసులు పోరా అవతలకి, త్వరగా త్వరగా నీ సొద్దు వెళ్ళు.
వదలండి. రేయ్, ఆ దొంగ కొడుకు వెళ్తున్నాడు చూడరా. ఏయ్, ఇలా చూడు. ఆ? దొంగోడి కొడుకు దొంగోడి కొడుకు దొంగోడి కొడుకు రే ఇలా చూడు దొంగోడి కొడుకు దొంగోడి కొడుకు దొంగోడి కొడుకు. మీ నాన్న దొంగే కదా. ఆ? ఏయ్, దొంగోడి కొడుకు. దొంగోడి కొడుకు. వెళ్ళిపోతున్నా. దొంగోడి కొడుకు ఇటు. అన్నయ్య ఇంకా రాలేదేంటమ్మా? వస్తాళ్లేమ్మా. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, హాయ్ గాజులు. బాబు, బాబు ఆనంద్, ఏమైందమ్మా నీకు? నా బంగారు కొండవు కదూ, అమ్మతో ఏమైందో చెప్పమ్మా. లేరా, లేచి ఏదైనా తిను. నాకేం వద్దు. దొంగోడు కొడుకుని విని విని నా కడుపు నిండిపోయింది. వాళ్ళు ఏ పేరు పెట్టైనా పిలుచుకొని. నాకు ఇక్కడ ఉండడం చాలా చిరాగ్గా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇలా చూడు బాబు, నువ్వు వెళ్ళిపోతే ఇక మాకు దిక్కేవర్రా. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి నీ వల్ల అవుతున్నట్రా? అన్నయ్య, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? శనకాయలు 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 కావాలా సార్? శనకాయలు పాపం చిన్న శనకాయలు కుర్రాడు చూడు, శనకాయలు ఏంటో ఈ శనకాయలు వయసులో అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ఎలా పనికి శనక్కాయలండి. పంపుతున్నారో చూడు. ఇలాంటి వాళ్ళని శనక్కాయలు ఊరికే వదిలిపెట్టకూడదు. పిల్లల్ని కంటే సరిపోదు. వాళ్ళ గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుందిలేండి. శనకాయలు కాలం మారిపోయింది. పిల్లలతో శనకాయలు డబ్బు శనకాయలు సంపాదించాలని శనకాయలు చూస్తున్నారు. శనకాయలు ఆనంద్, శనకాయలు ఆనంద్. ఈ అబ్బాయి నీకు తెలుసా? మా క్లాస్ లో చదువుకునే అబ్బాయే. మేము బీచ్కి వచ్చాం. అమృత ఏది? ఇంట్లో ఉంది. అమృత ఎవరు? ఆనంద్ వాళ్ళ చెల్లెలు. తను కూడా మా స్కూల్లోనే చదువుకుంటుంది. అలాగా? వేరుశనగలు కావాలా? కావాలి. ఉమ్, మా ముగ్గురికి ఇవ్వు. అలాగే అండి. ఇదిగోండి. నువ్వు ఉంచుకో బాబు. వద్దు సార్, తీసుకోండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాకేం తెలియదు సార్. వేషాలేస్తున్నావా? వదా. నీ సంగతి. ఎక్కరా? వదా. నాకేం తెలియదు. ఆనంద్ వాళ్ళ నాన్న దొంగ. దొంగ వాళ్ళ అబ్బాయని అందరూ అంటుంటారు. సర్లే గాని వాడితో ఎందుకు నీకు స్నేహం? ఆనంద్ చాలా మంచివాడమ్మా. ఆ అబ్బాయితో ఎక్కువ పెట్టుకోవద్దు.
మీ ఆయన ఎప్పుడొస్తాడు లక్ష్మి? చాలా రోజుల నుంచి వివరాలేం తెలియటం లేదక్కా. అప్పుడప్పుడు లెటర్ రాసేవారు. 2 నెలల నుంచి అది కూడా లేదు. ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. పిల్లల్ని తీసుకొని ఒకసారి వెళ్ళిరా. ఇష్టం లేకేం కాదక్కా. నా కొడుకు ఒప్పుకోవడం లేదు. ఎన్నోసార్లు వాడిని బతిలాడి చూశాను. ఆయన గురించి మాట్లాడితేనే వాడికి కోపమొస్తోంది. ఎందుకని లక్ష్మి? వాడి మనస్తత్వం అంతేనక్కా. వాడికి ఇష్టం లేని పనులు ఏమీ చేయను. పిల్లలొచ్చే సమయం అయిందక్కా. నేను బయలుదేరినా? ఆగు. పండగ కదా, ఈ బట్టలు పిల్లలకి తీసుకెళ్ళివు. ఇది నీకు. సరే వెళ్ళొస్తానక్కా. రేపు త్వరగా వచ్చేయి, నేను గుడికి వెళ్ళాలి. అలాగే. ఏంటి విశేషాలు? హే రౌడీ రంగమ్మా, రావే. గొప్పదానివయ్యావనుకుంటాను. రే, ఇది లోకల్ రా. ఎగ్జిబిషన్ లో ఇంకేం దొరుకుతుంది? అయిందా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అద్దెకిస్తావా? పోరా వెదవా, ఈ మాటలకేం తక్కువ లేదు. ఓ, పండక్కేమీ తీసుకురాలేదా? తీసుకొచ్చాను, ఇస్తానుండండి. ఒక్కటిచ్చానంటే థ్యాంక్ యూ. థ్యాంక్స్. అరే, అన్నీ అయిపోయాయా? సరే, నేను సగం ఇస్తాలే. చూడండిరా, దొంగరాముడి కొడుకు వచ్చేసాడు. చొక్కా బాగుందే. ఎక్కడి నుంచి దొంగిలించుకొచ్చావు? వీళ్ళ నాన్న జైలు నుంచి వచ్చేసాడు అనుకుంటా. అయినా బాగుందిలే. చైతీరా పోరా. ఏయ్, నిన్ను. సరే టీచర్, మళ్ళీ వెళ్ళండి. ఏయ్, అయిపోయారా? ఏయ్. వదలండి రావు. ఏమిటి ఏమిటి గొడవ? ముందు వీడే నన్ను కొట్టాడండి. లేదు టీచర్, వీళ్ళే వాడితో గొడవ పడ్డారు. ఆనందిని దొంగ కొడుకు అంటున్నారు. వీళ్ళ నాన్న దొంగ అని మీతో ఎవరు చెప్పారా? వీళ్ళ నాన్న దొంగతనం చేయడం మీరెవరైనా చూసారా? ఎందుకు వీణ్ణెప్పుడు ఏడిపిస్తున్నారు? మా అమ్మగారు చెప్పారు వీళ్ళ నాన్న దొంగ అని. పైగా వీటితో స్నేహం చేయొద్దని చెప్పారు. చాలు, ఈ కాపే. ఈ మాటలకేం తక్కువ లేదు. వెళ్ళరా. ఎవరు ఏం తప్పు చేసినా అడగడానికి, భయం చెప్పడానికి ఇక్కడ మేమున్నాం. నీకూడా కలిపే చెప్తున్నాను. ఇలా చూడండి, రేపు మీరు ముగ్గురు మీ తల్లిదండ్రులను తీసుకొచ్చి క్లాస్కొస్తే చాలు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. టీచర్, శాలిని వాళ్ళ అమ్మగారు పోయారు. శాలిని, బ్యాగ్ తీసుకొనిరా. చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. తీసుకెళ్ళండి. రామ్మా.
$5,000 తక్కువగా ఉంది. ఇంత ఉంది, మిగిలింది వచ్చే వారం ఇస్తాం. ఇది రెండోసారి అంటున్నావు. ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా అలాగే. ఉండదు. వెళ్ళు. వేరుశనగలు 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 వేరుశనగలు. థ్యాంక్ యూ సార్. శనగలు 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 శనగలు. రే 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 ఇలా రా. వేరుశనగలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. రెండు. మీ నాన్న జైలించి రావడానికి టైం అవ్వలేదా? ఎలా బయటకు వస్తాడు? దుర్గమ్మ గుళ్ళోంచి కదా నగలు కొట్టుకెళ్ళాడు. ఆ అమ్మాయి ఎలా వదులుతుంది? ఎప్పటికీ వదిలిపెట్టదు. అలాంటి తండ్రికి పుట్టినాడే వీడు. అలాంటి రక్తం ఇది. వాడి బుద్ధులే తప్పకుండా వీడికి వచ్చుంటాయి. తండ్రి దుర్గమ్మ నగలు ఎత్తుకెళ్ళిపోతే ఆడికి పుట్టినాడు. వీడు ఇంకేం చేస్తాడో? ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. కావాలంటే నువ్వు చూడు. సరే గానీ పదరా. నేను దొంగనవ్వను, నేను దొంగనవ్వను, నేను దొంగనవ్వను. సముద్ర దేవత నీ మీదొట్టు. అమ్మా, ఎలా ఉందమ్మా? అన్నయ్య అమ్మ కొంట్లో బాగోలేదుగా, ఎందుకు ఇంత లేట్ అయింది? నేను అమ్మకి మందులు కొనడానికి వెళ్ళాను. ఇదిగో అమ్మా. అన్నయ్య, నాకు ఆకలిగా ఉందన్నయ్య. నేను లేక ఏం ఉండలేకపోయాను బాబు. ముందు నువ్వు వెళ్ళి కడుపు నిండా తిను. మరి నువ్వు తినవా? వద్దు, నువ్వు తిను చాలు. ఏమిటి, పండగ తర్వాత ఎవరి మొహాల్లోనూ సంతోషమే కనిపించడం లేదేమిటి? అది సరేలే, ఈ రోజుల్లో పండగలేం చేసుకుంటాంలే. అవును, అది నిజమేనే. ఎప్పుడు చేతిలో డబ్బుంటే అప్పుడే పండగ. ఏంటి అందరూ నవ్వుకుంటున్నారు? ఏం చెప్పమంటారు టీచర్? పండగ అయిపోయిన సంగతులు చెప్పుకుంటూ కూర్చున్నాం అంతే. సరే కాని, నేను విన్న విషయం నిజమేనా? ఏమిటి? మన స్టూడెంట్ శాలిని వాళ్ళ అమ్మకి ఎయిడ్స్ అంటగా. వాళ్ళమ్మ చనిపోయిందట కదా, అది నిజమేనా? నిజమే టీచర్. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటేనే కష్టంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళమ్మ. వాళ్ళ నాన్నకు కూడా అదేనా? ఏమో, ఆ విషయం నాకంతగా తెలియదు. మీకు తెలియదేమో. ఆయన జబ్బే వాళ్ళ ఆవిడ కూడా వచ్చుంటుంది. అవన్నీ మాట్లాడుకొని ఏమిటి ప్రయోజనం? ఆ జబ్బొస్తే ఎవరికైనా మరణమే. అది రాకుండా చూసుకోవాలి, అదే మంచిది. మనం చేసిన పాపాలకి శిక్ష తప్పదని ఆ బైబిల్లో కూడా రాసింది. యేసయ్యా రక్షించు. ఇంకా ఆ శాలిని స్కూలుకొస్తే తోటి పిల్లలు ఏమేమి ఎగతాలు చేస్తారో ఎవరికి తెలుసు? రే అటు చూడరా, ఆ ఎయిడ్స్ రోగి కూతురొస్తుంది. అయ్యో, దాంతోపాటు కూర్చోకు, అది అంటువ్యాధి. చూడు చూడు, పక్కనే వస్తున్నాడు. వాడి సంగతి ఎప్పటికీ అంతే. దాన్ని ఈ స్కూల్ నుంచి పంపించకపోతే మనం ఇంక ఈ స్కూల్ కి రావని టీచర్తో చెప్దాం. పదండి. అవునరా? అవునరా, పద, పద, పదండి, పదండి. చెప్దాం, పదండి. ఆగు, నువ్వు లోపలికి రాకూడదు. ఏంటి కోపంగా చూస్తున్నావు? తీసుకుపోరా ఈ దరిద్రాన్ని. ఏమిటి,
ఏమిటి ఇక్కడ గొడవ? ఉమ్, ఏమిటి అందరూ బయట నుంచున్నారు? లోపలికి వెళ్ళండి. మీకే చెప్పేది క్లాస్కి వెళ్ళమని. ఎందుకు శాలిని ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఏమిటి ఏమైందమ్మా? పుస్తకాలు ఇటు తీసుకురారా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాజేష్, ఏమైంది నీకు? ఎయిడ్స్ రోగం వచ్చే కదా, వీళ్ళమ్మ చనిపోయింది. ఆ రోగం ఈ అమ్మాయి కూడా ఉంటుంది. అలా అని ఎవరు చెప్పారు? రారా. ఆగు. ఈ అమ్మాయికి ఎటువంటి జబ్బు లేదని మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారు. మీరెవరూ చూడలేదా? ఈ అమ్మాయితో కలిసి చదువుకోవడం మాకు ఎప్పటికీ వీలు కాదు. దయచేసి నేను చెప్పే మాటలు మీరందరూ వినండి. మేమేం వినదలుచుకోలేదు. వినాలి, విని తీరాలి. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఈ రోగం గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారు. అదే ఒక కారణం. పక్కన కూర్చుంటేనో వాళ్ళని తాకితేనో ఈ జబ్బు మనకి రాదు. రారా, మనం వెళ్ళిపోదాం. ఆగండి, వద్దు, ఎవరూ వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. వస్తాను టీచర్. శనగలు 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 శనగలు. ఇదిగో ఇక్కడ. శనగలండి, శనగలు కావాలా? శనగలు శనగలు భలే. శనగలు 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 శనగలు. టైం అయిపోయింది, పదండి వెళ్దాం. శనగలు 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 శనగలు. నెమ్మదిగా నెమ్మదిగా పరిగెత్తకో, చెప్పేది నీకే. అదిగో, అదిగో, ఆగో, ఆగమంటుంటే పడిపోతావు. సార్, ఏంటి సార్ మీ పర్స్ ఏదైనా పడిపోయిందా? లేదే. అయ్యో, ఏమైంది పర్సు? ఏమో. ఇదిగో ఇదేనా? ఇదే. చూసుకోండి సార్, ఇంకెవరి చేతికైనా దొరికిందంటే ఈ పర్సును తీసుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్త సార్, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంత మాట వద్దు సార్, అన్నీ ఉన్నాయి చూసుకోండి. అంత సరిగా ఉంది. తర్వాత ఏదైనా కనిపించలేదంటారు. నువ్వు చాలా మంచివాడివి. నీ పేరేంటి? ఆనంద్ అండి. అలాగా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఏ క్లాస్ అవుతున్నావు? 7వ తరగతి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అందరూ ఉన్నారు సార్. నేను వెళ్ళొస్తాను. ఆగు, ఇది ఉంచుకో. వద్దు సార్, నేను కష్టపడి సంపాదించే డబ్బులే నాకు చాలు. ఇదొద్దు సార్. సంతోషంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు, తీసుకో బాబు. తీసుకో. వద్దు సార్, నేను ప్రతిరోజు సాయంత్రం శనగలు అమ్మడానికి ఇక్కడికి వస్తాను. అవి కొనుక్కుంటే చాలు. ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డు. ఇందులో నా ఫోన్ నంబరు, అడ్రస్ ఉంది. నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను వచ్చి కలువు, ఓకే? పాపా, తనకి బాయ్ చెప్పు. బాయ్. పిల్లాడంటే ఇలా నీతి నిజాయితీగా ఉండాలి, నీలా ఉండకూడదు. ఏంటి పదండి. విన్సెంట్ థామస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్. ఓ, పోలీసా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నిండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ
అమలు, ఉప్పు కప్పు. నాన్న దగ్గర నుండి లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏం రాశారమ్మా? అమృత, నాన్నగారు వస్తున్నారట. అన్నయ్య, నాన్న వస్తున్నారట. మన కష్టాలన్నీ తీరిపోతాయి. నాన్నని చూడాలని ఆశగా ఉందన్నయ్యా. నాకేం చూడాలని లేదు. నాకు అలాంటి నాన్న లేడు. నాన్నగారు నీ గురించి మరీ మరీ అడిగారు బాబు. తన గురించి వినదలుచుకోలేదు. ఆనంద్, నువ్వా? ఏమిటి ఏ టైంలో వచ్చావు? నమస్తే అండి. రా కూర్చో. వద్దండి, లోపలికి రా. పర్వాలేదు. పర్వాలేదురా. మాయా, తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. సరే, ఏమిటి ఈ టైంలో వచ్చావు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? ఉమ్. ఆ, ఇదిగో తాగు. సరే, ఇంతకీ ఇప్పుడెందుకొచ్చావో చెప్పు. మీతో నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటా విషయం? మన షాల్ని గురించే టీచర్. తను చాలా కష్టపడుతోంది. ఎలాగైనా సరే షాల్ని మన స్కూల్లో చదువుకోవాలి టీచర్. దానికి మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మిమ్మల్నే నమ్ముకున్నాను టీచర్. ఇదా విషయం? దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేశాను. పీటీ స్పెషల్ మీటింగ్ పెట్టి షాల్ని మళ్ళీ మన స్కూల్లో చదువుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ముఖ్యమైన విషయం, పీటీ ప్రెసిడెంట్ ఈ విషయంలో నిన్ను మరీ మరీ అభినందించారు తెలుసా? ఏంటి మీరు చెప్పేది నిజమా టీచర్? ఏమిటి, సంతోషమేనా? అయితే షాల్ని ఇంటికి వెళ్ళి నన్ను చెప్పమంటారా టీచర్? చెప్పు. ఇంకా ఎందుకు ఆలస్యం? సరే. వెళ్ళరా. మీ ఆయన రేపేగా వస్తున్నారు. ఆయనకిష్టమైనవన్నీ వండిపెట్టు. జైల్లో తిని నోరు చప్పబడిపోయి ఉంటుంది. నాకు చాలా భయంగా ఉందక్క. వాళ్ళ నాన్నగారు పేరు వింటేనే నా కొడుకు మండిపడుతున్నాడు. ఇప్పుడు ఎదురుగా చూస్తే ఏం చేస్తాడో ఏంటో. ఊరుకో లక్ష్మి, అదే తలుచుకొని నువ్వు భయపడుతూ ఉండుకో. వాళ్ళ నాన్నగారిని చూడగానే వాడి మనసు మారిపోతుంది. అలాగే అక్క. మెల్లగా తీ, నొప్పిగా ఉంది. ఊరికే ఉండవే. అరే ఆనంద్, రారా రా. ఈ బాబెవరమ్మా? నేను చెప్తుంటానే ఆనంద్ అని, నాతో పాటు చదువుకుంటాడని. షాల్ని నీకు విషయం తెలుసా? నువ్వు మళ్ళీ మన స్కూల్లో చదువుకోవడానికి పీటీ అంగీకరించారు. నిజంగానే? అయితే రేపటి నుంచి నువ్వు స్కూలుకి వస్తావు కదా? మనం కలిసి వెళ్దాం. రాను. అందరూ కలిసి నన్ను తరివేశారు కదా, నేను రాను. అలా చెప్పకూడదు. నిన్ను తరిమేసిన మనుషుల ముందు నువ్వు తలెత్తుకు తిరగాలి. వద్దు, నాకేం అక్కర్లేదు. నేనెందుకంత కష్టపడి చదవాలి? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? భగవంతుడు ప్రతి వాళ్ళకు ఒక దారి చూపిస్తాడు. రేపటి నుంచి షాల్ని స్కూలుకి రావాలి. వస్తావు కదా? నువ్వెళ్ళు బాబు, తను వస్తుంది. షాల్ని వస్తావు కదా? వస్తాను.
are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64. ఎవరు? ఏం కావాలి? నీ పేరేంటమ్మా? అమృత. మీ అమ్మ ఎక్కడా? వంటగదిలో ఉంది. లక్ష్మి, లక్ష్మి, మీ గొంతు వినగానే మీరొచ్చారని తెలిసింది. అమృత, ఈయనే మీ నాన్నగారు. రామ్మా, నేనెవన్నో తనకి తెలియలేదు. ఎలా తెలుస్తుంది? మీరు వెళ్ళేటప్పుడు ఇది పసిపిల్ల కదా. ఆనంద్ ఎక్కడా? వాడు బయటికి వెళ్ళినట్టున్నాడు. మీరు లోపలికి రండి, స్నానం చేసేలోపు వాడు వచ్చేస్తాడు. వాడు రావడానికి ఆలస్యం అవుతుందా లక్ష్మి? వచ్చేస్తాడులేండి, మీరు పదండి. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, నా బంగారు కొండ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? చూడండి, తను వచ్చేశాడు కదా. ఏదో తెలియక అలా పొరపాటు చేశాడు, సర్దుకుంటుందిలేండి. ఆనంద్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఇక వాడి వల్ల మీకు ఎలాంటి కష్టమూ ఉండదు కదా ఆనంద్? అమ్మా, వీళ్ళ నాన్నగారేరి? ఉదయాన బయటికి వెళ్ళారు. ఎంతసేపైనా ఆయన్ని కలిసిన తర్వాతే నేను వెళ్తాను. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు తొలగించాలి కదా. ఈ సంవత్సరం ఉత్సవంలో పోయిన సంవత్సరం కంటే ఏనుగులు ఎక్కువగా ఉండాలి. అప్పుడే బాగుంటుంది. మరి నువ్వేమంటావు? ఆహా, అరే అరే, మన దొంగ నారాయణ కదా వెళ్తుండేది. ఇలాంటి వాళ్ళను బయటకు వదలడం చాలా తప్పు. అక్కడే ఉంచేయాలి. తర్వాత ఇంకెక్కడ దొంగతనం చేయబోతున్నాడో ఏంటో. నారాయణ, నువ్వు వచ్చావని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు గుళ్ళో కొత్త మనిషి వచ్చాడని విన్నాను. అది సరే నారాయణ, కోరిన వరాలన్నీ ఇచ్చే ఆ అమ్మవారి విగ్రహాన్ని నువ్వసలు ఎందుకు దొంగిలించావయ్యా? నేనా పని చేశానని మీరు నమ్ముతున్నారా? నువ్వా పని చేయకపోయినట్టయితే అమ్మవారి విగ్రహం నీ ఇంటికి ఎలా వచ్చింది? ఎవరో కావాలని నన్ను మోసం చేశారు. నువ్వు ఇలా అంటే ఎవరు నమ్మరు నారాయణ. మా అబ్బాయి ఇటువైపు వెళ్ళడం మీరేమైనా చూసారా? నేనెవరిని చూడలేదు. వెళ్ళు. అదుగో ఆయన వచ్చేశారు. బాధపడకండి, మీ అబ్బాయి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నాన్న,
ఇందులో వాడి తప్పేం లేదు టీచర్. అన్నిటికీ కారణం నేనే. నా మీద పడిన నింద. సరే, ఇక నేను వెళ్ళి రావచ్చా? మీకు చాలా కృతజ్ఞతలు టీచర్ గారు. ఆ, చూడండి, ఒక నిమిషం నాతో రండి. వస్తానండి. బాబు, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. అందరూ అనుకునే మాట నిజమేనంటారా చెప్పండి? లేదండి, అబద్ధం, పచ్చి అబద్ధం. మరి ఇదంతా ఎలా జరిగింది? కుట్ర, ఎవరో పన్నిన కుట్ర. ఎవరు చేశారంటారు? నా పాత స్నేహితుడు. ఎలా? నాతో చెప్పడానికి మీకు అభ్యంతరం లేకపోతేనే. లేదు. ఈ కుట్రకి ప్రారంభం అక్కడి నుంచే మొదలైంది. ఆ దుర్మార్గుడు ఇలా మోసం చేస్తాడని నాకప్పుడు తెలీదు. ఈ జన్మలో ఇంతవరకు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. కానీ దేవి నన్నెందుకు ముద్దాయిని చేసింది? దేవుడు ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయడు నారాయణ. ఆ సిముళ్లాంటి వాడికి కష్టాలు తప్పలేదు. మీరు చెప్పింది నిజమైతే మీరు నమ్ముకున్న ఆ దేవత నిజాన్ని ఎలాగైనా బయటపెడుతుంది. తప్పకుండా. చూద్దాం. శంకరం గారు నమస్కారం. ఇదిగో ముందు ఈ అలాగే. అడ్వాన్స్ ఉంచు. పని పోయాక మొత్తం అంతా సెటిల్ చేస్తాను, సరేనా? ఓ, వెళ్ళొస్తాను. అలాగే. సుధాకర్ గారు. అరే, ఎవరిది? నారాయణ. నిన్ను అప్పుడే బయటికి పంపారా? ఊరికెప్పుడొచ్చావు? 2-3 రోజులైంది. అదంతా సరే గాని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓ, భలే అడిగావులే. నీకు ఏ పని ఇవ్వమంటావు చెప్పు. ఏ పనిచ్చినా చేస్తాను. కానీ నీకివ్వడానికి నా దగ్గర ఏ పని లేదు. నా దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు తప్పుకో. పని పాట లేకుండా ఎగేసుకొని వస్తుంటారు. ప్రతి ఏదోకి ఈ లోకం అయిపోయింది. శాలిని మీ సోదరులాంటిదే కదా. స్నేహంగా, సంతోషంగా,
అన్నా చెల్లెళ్ల ప్రేమతో సంతోషంగా కలిసి జీవిస్తామని రోజూ ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా, ఆ విషయాన్ని ఈ రోజు నుంచైనా అలా ఉంటావని నాకు మాటివ్వాలి. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ల పిల్లలందరికీ ఆ వ్యాధి ఉంటుంది అనేదేం లేదు. ఉదాహరణకి మన శాలినినే తీసుకుందాం చూడండి. తనకి ఆ వ్యాధి లేదు అనేది మెడికల్ బోర్డే చెప్పింది కదా. ఇక అటువంటి వ్యాధి ఉన్న పిల్లైనా సరే ఆ పిల్లలతో కలిసి తిరిగినా, కలిసి కూర్చున్నా ఈ వ్యాధి మనకి అంటుకుంటుంది అన్న భయం మీకెవ్వరికీ అక్కర్లేదు. అర్థమైందా? కాబట్టి మీరెవ్వరూ భయపడకండి. ఇక మీ అనుమానాలు తీరిపోయాయి కదా. ఇప్పుడు మీలో ఎవరైనా భయం లేని వారుంటే వాళ్ళు ధైర్యంగా శాలిని దగ్గర వెళ్లి కూర్చోవచ్చు. నేనున్నాను టీచర్. ఆడపిల్లలెవరూ లేరా? నేనున్నాను టీచర్. నేనున్నాను టీచర్. నేనున్నాను టీచర్. నేనున్నాను. నేను కూడా టీచర్. ఏదైనా పని దొరికిందా? లేదు. ఇక ప్రయత్నించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అదేంటి? దొంగోడనే ముద్ర పడింది కదా. ఇక ఎంత మంచిగా జీవించినా కూడా ఆ పేరు మారదు. కొన్నాళ్ళైతే అన్ని సర్దుకుపోతాయి. ఆ భగవంతుడు మనకి ఏ దారి చూపించకపోతాడా? అంతవరకు ఎలాగో అలా సర్దుకుందామండి. కాసేపు విశ్రాంతి తీసుకో, అంతా సర్దుకుంటుంది. జాగ్రత్త, పద. లక్ష్మి, ఏం లేదు. అమ్మా, ఇదిగోండి అమ్మా, తీసుకోండి. మందు తీసివ్వచ్చు కదా నాన్న. చాలే బాబు. అయ్యో, పొయ్యి మీద మాడిపోతున్నాయి. మీరు కూర్చోండి అమ్మా, నేను చూసుకుంటాను. వద్దు, నేను చూసుకుంటాను. నువ్వు అమ్మని చూసుకో. మేము లేని సమయంలో వంటగదిలోకి వెళ్ళకూడదని నేను నీతో చెప్పాను కదమ్మా. నేను వ్యాపారానికి వెళ్తానమ్మా. అమృత, అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాబు, నేను కూడా నీతో రానా అమ్మడానికి? వద్దు, ఈ పని నువ్వు చేయలేవు నాన్న. పర్వాలేదు బాబు. చెప్పేది వినండి. వద్దు నాన్న, నేను వెళ్ళొస్తానన్నా. కుమార్, నువ్వెందుకు ఇక్కడి నుంచున్నావు? వ్యాపారానికి వెళ్ళలేదా? లేదు, నేను ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను రా.
ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళాముకో. బైక్లో వచ్చింది ఎవరు? ఎవరంటే తెలిసిన వాళ్ళు. నువ్వు వాళ్ళకేదో ఇచ్చేవే, ఏంటది? అదేంటంటే అదొక వస్తువు. దాని పేరేంటో నాకు తెలీదు. సార్ వాళ్ళకే దాని పేరు తెలుసు. సార్ చెప్పే చోటుకి వెళ్ళి నేను దాన్ని అందజేయాలి. అలా అందజేస్తే నాకు 100 రూపాయలు ఇస్తారు. ఏంటి 100 రూపాయలు ఇస్తారా? అవును, అందుకని నేనంత బాగా ఖర్చు పెడుతున్నాను. ఈ చెనక్కాయలు అమ్మితే ఏం దొరుకుతుంది చెప్పు? ఏ, నువ్వు కూడా వస్తావో చెప్పు? సార్ని నీకు పరిచయం చేస్తాను. ఆయన చాలా మంచి ఆయన. సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు. తప్పకుండా. మనలాంటి పిల్లలు ఆయన దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు తెలుసా? నువ్వు బాగా ఉండాలనుకుంటే సార్ని కలిస్తే చాలు. ఏంటి, కలుస్తావా? కలుస్తాను. అయితే పదా. ఆ, ధర కొంచెం తక్కువేలే. అయినా పర్వాలేదు. ఓకే. సార్, ఉమ్. కుమార్, నీ స్నేహితుడా? అవును సార్, తను కూడా మనలో కలవాలనుకుంటున్నాడు. నమస్కారం సార్. వీడు ఎలాంటివాడు? మంచోడు సార్. నమ్మి పని అప్పగిస్తే సక్రమంగా చేస్తాడా? తప్పకుండా చేస్తాడు సార్. అరే, ఆ మాట వాణ్ణి చెప్పమను. చేస్తాను సార్. కుమార్ చెప్పాడు కాబట్టి నీకు పని ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా పనిచేయాలి. తెలుసు కదా, కుమారు అన్నీ చెప్పే ఉంటాడు. ఏమంటావు? పని చేయడానికి ఒప్పుకుంటావా? మా నాన్నగారు పని లేకుండా ఇంట్లోనే ఉన్నారు. మా నాన్నగారిని తీసుకుని రేపు నేను ఇక్కడికి వస్తాను. ఓకే, అయితే మీరు వెళ్ళండి. సరే సార్. అరే, త్వరగా ఎవరైనా గుడ్డ తీసుకురండి. అయ్యో, రక్తం ఎలా వస్తుందో చూసారా? జాగ్రత్త. ఆఫీస్ రూమ్కి వెళ్ళి మందు రాసుకుంది కానీ రా. జాగ్రత్త. అదిగో సార్ బండి. సార్, మా నాన్నగారు. నువ్వు వెళ్ళి అమ్ముకుంటూ ఉండు. ఇతనితో నేను కొంచెం మాట్లాడాలి. అలాగే సార్. రా. ఆనంద్కి నాన్నగారు, పేరు నారాయణ. అవునా? అవును. ఏ పని లేదు. అవునండి. ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు. అవును. అంటే నాలాగా. మిస్టర్ నారాయణ, నాతో ఉన్నవాళ్ళని ఎంతో గొప్ప స్థితికి తీసుకువచ్చాను. అంటే వాళ్ళను ఎంతో ధనవంతులను చేశాను. కానీ నీ విషయంలో అది నీ తలరాతనే చెప్పాలి. మీరు నేనెవరో ఇంతవరకు నీకు అర్థం కాలేదనుకుంటాను. నేనెవరో నీకు తెలియకుండా రహస్యంగా ఉంచాలనుకున్నాను. నా అంచనాలు తారుమారైనందువల్ల నీ జీవితం తలకిందులయ్యింది. నిజం చెప్పండి, ఎవరు మీరు? నేనే, నీ పాత స్నేహితుణ్ణి, సత్యశీల. నమ్మక ద్రోహి, నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు నాతో ఉంటే నేను లక్షాధికారిని చేస్తాను. ఏమంటావు? అవునంటావా కాదంటావా? నిన్ను నేను వదిలిపెట్టనురా. నువ్వు
నువ్వు నోరు తెరిచావంటే నీకు సమాధానం ఇదే చెబుతుంది. ఇంకొక విషయం, ఈ విషయం నాకు నీకు తప్ప ఇంకొకరికి తెలియకూడదు. మనిద్దరం కలవలేదు, ఈ సంఘటన జరగలేదు. అర్థమయ్యిందా? నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తారు. గుర్తుంచుకో. నాన్నా నాన్న 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 ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నారు నాన్న? నాన్న ఏం లేదు బాబు. నాన్న మీరు ఆయనతో పోట్లాడారా? ఆయన మిమ్మల్ని కొట్టారా? చెప్పండి నాన్న, చెప్పండి. నన్ను మోసం చేసింది వాడే బాబు, ఆ ద్రోహే. ఆహా, మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చాయా ఏమిటి? లేదు, కానీ రా, మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం. రా రా ఆనంద్, లోపలికి రా, కూర్చో. ఏమిటి మొహం అలా వాడిపోయింది? మా నాన్నని మోసం చేసిన ఆయన్ని నేను కనిపెట్టాను టీచర్. ఎవరైనా? మంచి పని చేశావు. నాన్న ఆయన చూశారు. టీచర్ వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు కూడా. ఎందుకు? నాన్న భయపడిపోయారు. ఎవరితోనైనా చెప్తే నాన్నని చంపేస్తానని ఆయన బెదిరించారట. అంత భయంకరమైన వాడా అతను? అవును టీచర్. ఇది బయట ఎవరికీ చెప్పకూడదని మా అమ్మ నాన్న చెప్పారు. భయపడితే ఏమీ జరగదు. చావు ఒక్కసారే వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒకరోజు చచ్చిపోతాం. మన దేశం కోసం మంచి చేయడం మన కర్తవ్యం కదా. ఏమంటావు ఆనంద్? ఇదిగో, ఆయన అనుకునే ప్రయోజనం లేదు. ఇప్పుడు దేశమే అలా అయిపోయింది. అందరికీ ఏదో ఒక భయం. ఎవరికీ తెలియకుండా నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఇటువంటి దేశద్రోహుల గురించి వెంటనే పోలీసులకి చెప్పేయాలి. ఎస్పీ సార్ నాకు తెలుసు. ఆయన ఫోన్ నంబరు, అడ్రస్ కూడా నాకు ఇచ్చారు టీచర్. నిజంగానా? ఇదిగోండి. వెరీ గుడ్. ఇదిగో, అన్ని విషయాలు నువ్వే ఆయనకు వివరంగా చెప్పు. హలో హలో, ఎస్పీ గారండి? నేనండి, ఆనంద్ని. బీచ్లో ఒకసారి మిమ్మల్ని కలుసుకున్నాను కదా సార్. నాకు సహాయం చేయాలి. చెప్పు. అమ్మా, సత్యశీలని పోలీసులు అరెస్ట్ చేశారట. పేపర్లో న్యూస్ వేశారు. భగవంతుడా, త్వరగా చదువు బాబు, వింటాను. దేశద్రోహి సత్యశీలన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాఫియా రాజ్యానికి రాజైన సత్యశీలన్ విగ్రహాలు, దొంగతనాలు, మత్తుమందుల వ్యాపారాలు చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో దేవుడి విగ్రహాలు దొంగతనం చేసింది సత్యశీలనేనని పోలీసు విచారణలో తేలింది. ఇతన్ని పట్టుకోవడానికి సహకరించింది
ఆనంద్ అనే 7వ తరగతి చదువుకున్న విద్యార్థినని చెప్పారు. భగవంతుడా, మా గౌరవాన్ని దక్కించావు. నేను మీకు అప్పుడే చెప్పాను కదండి, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడని. అమ్మా దేవి, కృతజ్ఞతలమ్మా, నీకు కృతజ్ఞతలు. ఇప్పటికైనా నీకు అర్థమైందా బాబు, మీ నాన్నగారు దొంగ కాదని? భారతీయులందరూ సహోదర సహోదరీమణులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. నేను సంపూర్ణముగా నా మనస్ఫూర్తిగా భారతీయునిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నేను నా తల్లిదండ్రుల్ని మరియు గురువుల్ని ఇంకా పెద్దలను గౌరవిస్తాను. నేను నా దేశాన్ని నా చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమగా వాళ్ళందరూ బాగుండాలని ప్రయత్నిస్తాను. జై హింద్. మన స్కూల్లో చదివే ఆనంద్ అనే విద్యార్థి గురించి ఈ వాళ పత్రికలో ఒక ముఖ్యమైన వార్తగా ప్రచురించబడింది. ఆనంద్, ఇలా రా. అశ్వతి, ఈ న్యూస్ చదువు. సరే సార్. వెళ్ళు. మన ఊరిలో సత్యశీలన్ అనే మాఫియా లీడర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో ఎన్నో దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించినట్టుగా కూడా బయటపడింది. దీనంతటికీ కారణం సత్యశీలనే అని పోలీసు వారు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సత్యశీలన్ని పట్టుకోవడానికి ఆనంద్ అనే 7వ క్లాసు విద్యార్థి తమకు సహాయం చేసినట్టుగా వారు తెలిపారు. మన స్కూలుకే కాకుండా యావత్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన ఈ ఆనంద్ని మన స్కూలు తరపున, ఉపాధ్యాయుల తరపున సత్కరించడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకి మీ తల్లిదండ్రులతో కలిసి ఈ స్కూలుకు వచ్చి ఆనంద్ని అభినందించవలసిందిగా కోరుతున్నాను. పదండి. ఇటు అందరూ లైన్లో వెళ్ళండి. మీరు ఎలా రండి, అలా వెళ్ళండి. మీరు అటు వెళ్ళండి. అరే చెప్పేది మీకే, వెళ్ళండి. మన దుర్గమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళింది వీడేనన్నమాట. అదే కదా, మనం పాపం ఆ నారాయణని అనవసరంగా అనుమానించాం. పాప మనిషి ఎంతకాలం జైల్లో ఉన్నాడో. కానీ ఆ కుర్రాడు బుద్ధిమంతుడే, మెచ్చుకుని తీరాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ కుర్రాడిని స్కూల్లో గౌరవించి సన్మానించబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు ఓ విజ్ఞప్తి. ఆనంద్ గురించి నేను తెలుసుకున్నది ఏమిటంటే, నాకు గుర్తొస్తున్నది ఏమిటంటే, మహాత్ముడు అబ్రహం లింకన్ చిన్నతనం. చెయ్యని నేరానికి శిక్షించబడి తన తండ్రి జైలుకు వెళ్ళినప్పుడు అనారోగ్యంగా ఉన్న తల్లిని, తమ్ముణ్ణి తనే కాపాడాడు. అది మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న చెడును వ్యతిరేకించి పోరాడాడు. ఆనంద్ని ఏ విధంగా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు. పెద్దవాడైన తరువాత మరో అబ్రహం లింకన్ కావాలని ఆ పరమాత్ముణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. తరువాత ఈ కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా గౌరవనీయులైన మన ఎస్పీ గారిని కోరుతున్నాం. నమస్కారం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ కుర్రాడు నాకు చాలా కాలంగా తెలుసు. తను ఆనంద్. పరాయి సొమ్ముకు ఆశపడకుండా స్వతంత్రంగా జీవించాలనుకునేవాడే నిజమైన గొప్పవాడు. ఎలాంటి సమయాల్లోనైనా అబద్ధం చెప్పకుండా అంతా నిజమే చెప్తున్న ఆనంద్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం. నేను చెప్పేది ఏంటంటే, ఏ విధమైన కల్మషం లేకుండా ఆదర్శ భావాలున్న ఈ ఆనంద్నే మీరు ఆదర్శంగా తీసుకోవాలని నా అభిమతం.
ఇలాంటి వాళ్ళని కేవలం గౌరవించి ఆదరించడం మాత్రమే కాకుండా దేశానికి మంచి చేయాలన్న సంకల్పమున్న ఆనంద్ లాంటి చిన్నపిల్లలకు మనమంతా సహకరించాలి. అంతేకాకుండా వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి వాళ్లకు ప్రోత్సాహం అందించాలనే నా ప్రగాఢ అభిప్రాయం మనం బాధ్యతగా భావించాలి. అంతేకాకుండా నాతో పాటు పనిచేసే వాళ్ళందరి ఆశీస్సులతో పాటుగా మా అందరి తరపున ఒక చిన్న సన్మానాన్ని మీ అందరి సంపూర్ణ అంగీకారంతో మీ అందరి ముందు ఈరోజు చేయబోతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక మన ఆనంద్ మీతో 2 మాటలు మాట్లాడతాడు. ఆ మైక్ కొంచెం ఇటు పెట్టండి. నా ప్రియమైన గురువులకి, నాతో చదువుకునే నా విద్యార్థులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు నేను ఈ వేదికపై నుంచున్నానంటే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాకు దక్కాయంటే దానికి కారణం సుగంధి టీచర్. మా నాన్నగారు నిర్దోషాన్ని నాకు చెప్పి నన్ను, నా కుటుంబాన్ని ఈ సంఘంలో గౌరవంతో తల ఎత్తి నడుచుకునేలా మాకు సహాయం చేశారు. ఎస్పీ గారి గురించే చెప్పాలంటే నాకు మాటలు సరిపో. ఎస్పీ సార్కి నా కృతజ్ఞతలు చెప్పి, అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుని సెలవు తీసుకుంటున్నాను. మనం దీన్ని తీసుకెళ్లి అమ్మకు చూపిద్దాం. అమ్మ దీన్ని చూడగానే "ఏయ్, వదులు, ఊరుకోమ్మా, ఇంటికి వెళ్ళక చూద్దుగాలే. రండి రండి. అరే వదులు. రండి. నేను ఇవ్వను. గొడవ. అరే, ఆపండి ఆపండి అమ్మా. అరే అమ్మకే చూపించాలి. ఇద్దరు ఇలా రండి. అమ్మా, ఏంటి బాబు? అమ్మా, అమ్మ నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది. బాబు ఆగు. అమ్మా.